జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నాను. సంక్షేమ పథకాలు బాగున్నాయి. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావాలని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు గారు చూస్తుంటే దీనికన్నా మెరుగైన పథకాలు నేను ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన ఇంతకు ముందు కూడా రైతు భరోసా చేస్తామన్నారు, ఎవరికి వేయలేదు. అలా కొంతమంది ఎవరికి జన్మభూమి కమిటీలను పెట్టాడు, అతని వల్ల ఏమి కాలేదండి. కాబట్టి ఇప్పుడు అతని మీద నమ్మకం లేకుండా జనం అందరూ వైఎస్ఆర్ రావాలని కోరుకుంటున్నారు. అంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాపులందరూ నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉందని చెప్పి అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కంటే ఆయన్ని వేస్తారో వేయరో తెలియదు కానీ వైఎస్ఆర్కి అయితే ఎక్కువ ఉందండి. వైఎస్ఆర్ ఓటు బాగుంది, మెజార్టీ ఓటు ఆయనకే వస్తుంది అనుకుంటున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు గారికి భయపడి జగన్ గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అని అలా అనుకోకూడదు కదండి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఇక్కడ పని బాగా చేయలేదు కాబట్టి ఇంకో దగ్గర వేస్తే మెరుగ్గా చేస్తారేమో అన్న ఉద్దేశంతోనే వేస్తారు. సార్ మరి మొన్న ప్రెస్ మీట్లో నారా లోకేష్ గారు జగన్ గారిని ఒక సైకో ఒక రౌడీ అని చెప్పేసి తిట్టారు కదా, దాని గురించి ఇక అవన్నీ తిడతానే ఉంటారు. సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నువ్వెంత నీ స్థాయంతో జగన్ అని చెప్పి అంటున్నారు కదా, ఇక అవన్నీ ఇప్పుడు మాట్లాడకూడదు. ఎలక్షన్ అయిపోయినాక ఎవరు ఎంత అనేది అవన్నీ అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. అది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, నేను ఓడించడమే నా లక్ష్యం, నేను ఓడించడానికే నేను వస్తున్నాను జగన్ అని చెప్పి అంటున్నారు. అవన్నీ ఎందుకండి, జనం సంక్షేమ పథకాలు అవన్నీ చూసి నీకు పథకం వచ్చిందా రాలేదా ఫస్ట్ లేదు. ఇంతకుముందు జన్మభూమి కమిటీల వల్ల జనం నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వల్ల అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మంచి మంచి పథకాలు వస్తున్నాయి కాబట్టి ఆయనకి వేయాలనుకుంటున్నాం. వాలంటీర్ల వల్ల అసలు ఉపయోగమే లేదు, వాలంటీర్లు ఇచ్చి రాష్ట్రాన్ని కొంచెం అప్పుల పాల్లో పడేసారు, అసలు వాలంటీర్లు పెట్టి అని చెప్పి అవన్నీ పిచ్చి మాటలండి. వాలంటీర్లు నష్టం అన్నారు, ప్రతి ఇంటికి ఫస్ట్ తారీఖు పింఛన్ ఇస్తున్నారు. ఇగో ఇదే పంచాయతీ అండి, ఇంతకుముందు పింఛన్ కావాలంటే దాంట్లో కూర్చునే వాళ్ళు జనం. ఏది 10వ తారీఖు 15వ తారీఖు వచ్చినా కూడా దాంట్లో కూర్చునే వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ తారీఖే ఇస్తున్నారు పింఛను. మరి కాబట్టి ఈయనకి వేయాలి కదండి. సార్ మరి ఇప్పుడు వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు కదా పవన్ గారు, అవన్నీ బోగస్ మాటలండి. ఎక్కడో ఒకళ్ళని అడగండి, చెప్పమనండి. ఈయన వాలంటీర్, ఈయన తీసుకున్నామండి లంచం, మరి అది అడగండి. మీకైతే జగన్ గారు వస్తే మంచిదంట. అవును.